విద్య వైద్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు విప్ ఆది శ్రీనివాస్. విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను ఉపాధ్యాయులు వెలికి తీయాలన్నారు. క్రీడల వల్ల మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం లభిస్తుందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. రానున్న ఒలింపిక్ పోటీలో పాల్గొనడానికి రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభించడం జరుగుతుందన్నారు. సిరిసిల్లలోని మినీ స్టేడియంలో శ్రీ చైతన్య స్కూల్ జోనల్ స్పోర్ట్స్ మీట్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు విప్ ఆది శ్రీనివాస్. పాఠశాల గాని కళాశాల గాని సామాజిక స్పృహతో కూడా ఈరోజు క్రీడలలో పిల్లలు బాగుండాలని చెప్పి సృజనాత్మకతను వెలిదియడానికి కోసం చేసే కార్యక్రమాలు కాకుండా మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద పిల్లలు కూడా ఉచితంగా కొన్ని సీట్లు ఇచ్చేటువంటి కార్యక్రమాలు కూడా యాజమాన్యం వారు తీసుకొని నేను 1-2 చెప్పినప్పుడు రాజు చేసినట్టుగా గుర్తు అలాంటి వాళ్ళు తల్లిదండ్రులు 2 పేరెంట్స్ లేని వాళ్ళను సింగిల్ పేరెంట్ అలాంటి వాళ్ళని గుర్తించి వారికి కూడా ఫీజులో రాయితీ కానీ ఉన్నతలు చదివించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ ప్రాంతంలో పిల్లలను మీ పాఠశాల ద్వారా తీసుకొని ముందుకు సాగాలని చెప్పడం మాట సందర్భం చెప్తూ ప్రభుత్వం కూడా ఈరోజు విద్యకు ప్రాధాన్యత ఇస్తూ వైద్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు ముందుకు తీసుకుపోయే క్రమంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఈరోజు మనం క్రీడా పోటీలు ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఏదైతే ఒలింపిక్స్ జరుగుతుందో అందులో మనకంటే చిన్న దేశాలకు మనలో ఒక చిన్న రాష్ట్రంతో సమానం ఉన్నటువంటి దేశాలకు అనేక పథకాలు బంగారు పథకాలు పోతున్నటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు సీఎం కప్ ద్వారా ఓ చైతన్యాన్ని పెంపొందించే విధంగా 33 జిల్లాలకు సంబంధించి ప్రతి జిల్లా కేంద్రానికి సీఎం కప్ను తీసుకొని వచ్చి క్రీడలలో నైపుణ్యత ఉన్నటువంటి వాళ్ళను స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా ఈరోజు యూనివర్సిటీ తీసుకురావాలని చెప్పినటువంటి ఆలోచనలో సీఎం కప్ కూడా నడుస్తాం.